వెల్కమ్ టు ఎడ్యుకేర్. ఈ వీడియోలో అంబేద్కర్ యూనివర్సిటీ మొదటి సంవత్సరం రెండవ సెమిస్టర్ తెలుగు అంశాలను డిస్కస్ చేద్దాం. ఇందులో ఖండం 2 ఇందులో ఉన్నటువంటి మొదటి భాగం తెలుగు ఇతర భాషలతో సంబంధాలు, రెండో భాగం పదాలు అర్థభేదాల గురించి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ నేను ఖండం 1 చేసి పెట్టాను. దాని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని చూడండి. లేకపోతే ఈ వీడియో చివరిలో కూడా నేను థంబ్నెయిల్ ఇస్తాను, దాన్ని క్లిక్ చేసి కూడా మీరు వినొచ్చు. అయితే ఇక్కడ ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో తెలుగు ఇతర భాషలతో సంబంధాలు, అలాగే పదాలు అర్థభేదాలు, ఇవి మనం ఎంత డెప్త్కి చదివితే అంత కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది అనమాట. కాబట్టి నేను మొత్తం కూడా చదివేశాను, మీ టెక్స్ట్ బుక్ మొత్తం కూడా చదివి అందులో మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత అవసరమో నేను అంత ఇస్తున్నాను. ఎందుకంటే కొంతమంది ఉన్నారు, ఎలా అంటే ఇప్పుడు నేను చేసిన వీడియోనే వాళ్ళు వింటారు, విని దాంట్లోనే ఉన్నటువంటి అంశాలు మళ్ళీ వాళ్ళు చేసేస్తారు. అంటే ఎటువంటి చదవకుండగా ఒరిజినల్ టెక్స్ట్లో ఉన్నటువంటి అంశాలు తెలియకుండగా జస్ట్ వినింది అక్కడ రాసేస్తూ ఉండి కాపీ కొట్టేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కాపీ రాయిళ్ళు అనమాట. వాళ్ళకి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ ఉండదు, అయినా జస్ట్ విని అక్కడ చేసి వాళ్ళే సొంతంగా చెప్పారన్నట్టు చేస్తూ ఉంటారు. కాబట్టి అలా నేను కాకుండా ఒరిజినల్గానే నేను మీకు చెప్పేస్తున్నాను అనమాట. ఒరిజినల్ టెక్స్ట్ నుంచి చదివే మీకు చెప్తాను. ఎందుకంటే చాలా మంది ఓపెన్ డిగ్రీ స్టూడెంట్స్ ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు, వాళ్ళకు రెగ్యులర్ క్లాసెస్కి వినడానికి ఆ సమయం దొరక్క లేదా వీలు కాక ఉంటారు. అలాంటి వాళ్ళందరి కోసం నా వంతు సహాయంగా ఒక లెక్చరర్గా నేను నా స్టూడెంట్స్కి ఎలా హెల్ప్ చేస్తానో ఫ్రీగా, అలానే మీకు కూడా చేద్దామనే ఉద్దేశంతో నేను ఈ సిరీస్ స్టార్ట్ చేశాడు అనమాట. సో అందులో మొత్తం కూడా ఒరిజినల్ టెక్స్ట్ నుంచే నేను చేసి ఉంటాను. పూర్తిగా వినండి, రిపీటెడ్గా వినండి. మీరు మళ్ళీ బుక్ మెటీరియల్ పట్టే అవసరం లేదనమాట. జాగ్రత్తగా రిపీటెడ్గా వినండి చాలు. ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు ఎక్కువగా రిపీటెడ్గా వింటూ ఉండండి. మీకు పూర్తిగా ఈ అంశం మీద అవగాహన వచ్చేస్తుంది. ఓకే, లెట్ us స్టార్ట్ దిస్. ఇక్కడ తెలుగు ఇతర భాషలతో సంబంధాలు చూసుకుంటే ఏ భాష అయినా కానీ స్వతంత్రంగా ఉండలేదు. ఏదో ఒక సందర్భంలో ఇతర భాషలతో సంబంధాలు పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ భాష అంటే అదే సొంతంగా వెళ్ళి పెట్టుకోకపోవచ్చు, కానీ భాషను ఉపయోగించేటువంటి సమూహాలు ఏవైతే ఉన్నాయో అవి వేరే వేరే భాషల్లోకి వెళ్ళి కొన్ని పదాలు తెచ్చి తన సొంత భాషల్లోకి చేర్చి వాటిని మళ్ళీ ఎవ్రీడే లైఫ్లో ఉపయోగిస్తూ ఉంటారనమాట. ఇక్కడ ఏ భాషలైనా సరే ఇతర భాషలతో సంబంధాలు ఉంటేనే అవి అభివృద్ధి చెందుతాయి. స్వతంత్రంగా ఉంటే వాటి యొక్క పరిధి అనేటువంటి చిన్నగా అయిపోతుంది. తెలుగు భాషలైనటువంటి సంస్కృతం, కన్నడ, తమిళం వంటి భాషలు చాలా ఉన్నాయి. ఇలాంటి వాటన్నింటితో తెలుగు అనేటువంటి భాష సంబంధాలు పెట్టుకుని ఉందన్నమాట. అలాగే ఈ భాషలతో తెలుగుకు పరస్పర సంబంధాలు ఉన్నాయి. వీటితో పాటు పరాయి భాషలైనటువంటి అరబిక్, పారశిక, ఆంగ్ల భాషలతో కూడా తెలుగు సంబంధాలు పెట్టుకొని ఉంది. దీంతో ఈ భాషల నుంచి కూడా ఎన్నో పదాలు తెలుగు భాషలోకి వచ్చేసాయి. ఇక్కడ తెలుగును 21వ ద్రావిడ భాషల్లో ఒకటి అనమాట. ఈ ద్రావిడ భాషలు అంటే ఏంటి అంటే, ఒకటి ఉత్తర ద్రావిడ భాష ఉంది, రెండవది మధ్య ద్రావిడ భాష, అలాగే మూడవది దక్షిణ ద్రావిడ భాష అని చెప్పేసి. అంటే ద్రావిడ భాషల్లో తెలుగు అనేటువంటిది 21ది. అయితే అందులో ఇలా 3 రకాలైనటువంటి భాషలు ఉన్నాయి ద్రావిడ భాషలో కూడా, ఉత్తరం, మధ్యమ మరియు దక్షిణ అని చెప్పేసి. మళ్ళీ తెలుగు ఏ భాషకు సంబంధించింది అంటే తెలుగు మధ్య ద్రావిడ భాషకు సంబంధించింది. మధ్య ద్రావిడ భాషలో నాగరిక భాష ఏది అంటే అది తెలుగు మాత్రమే. మిగిలినటువంటి కొన్ని భాషలు ఉన్నాయి, అవేంటంటే గోండి, కొండ, పెన్గో, మాండలి, నాయకి, కువి వంటి భాషలన్నీ కూడా ఉన్నాయి. బట్ ఇవన్నీ కూడా ఆదివాసి భాషలు అనమాట. అలాగే తెలుగును 2008 సంవత్సరంలో ప్రాచీన భాషగా ప్రభుత్వం గుర్తించడం జరిగింది. తెలుగు భాష పదాలు క్రీస్తు పూర్వం 300 సంవత్సరాల క్రితమే శాసనంలో మనకు కనిపిస్తాయి. అయితే 2000 సంవత్సరాలకు పైగా తెలుగు భాషకు చరిత్ర ఉంది అన్నమాట. ఇక్కడ ఇతర భాషలతో సంబంధాలంటే తెలుగు భాషకు ఆంధ్రతో ఉన్నటువంటి సంబంధం ఏంటి చూద్దాం. చాలా వరకు తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్లో, ఇంతకు ముందు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భాష ఆంధ్ర భాష అని చెప్పేసి మనం అనుకునే వాళ్ళం. తెలంగాణగా విడిపోయిన తర్వాత అప్పుడు మనకు తెలంగాణ యాసతో పాటు తెలంగాణకు ఒక ప్రత్యేక భాష ఉంది అని చెప్పేసి మనం అనుకున్నాం. మాట్లాడేది తెలుగే, కానీ అందులో మాట్లాడేటువంటి విధానంలో కొన్ని పదాల యొక్క సౌండ్స్ ఎలా ఉంటాయంటే డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. సో అలా అయితే ఫస్ట్ తెలుగు ఆంధ్ర భాషగా ఎలా ఉండింది, ఆ తర్వాత తెలంగాణ భాషగా ఎలా సపరేట్ అయింది, తెలంగాణ భాష మీద ఎటువంటి భాషల ప్రభావం చూపించాయనేటువంటిది ఇందులో చూస్తాం.
తెలుగు భాషను ఆంధ్ర భాష అని కూడా అంటారు. ఇది సాధారణంగా భాష మాట్లాడే ప్రజల జాతిలో వాళ్ళను నివసించేటువంటి దేశం లేదా ప్రదేశం అని సూచిస్తుంది. దాదాపు ఆంధ్ర అనేటువంటి పదం ఒక స్థలానికి సంబంధించి ఉంటే ఆ ప్రాంతంలో మాట్లాడేటువంటి భాష తెలుగు. ఆ తెలుగు మాట్లాడేటువంటి వాళ్ళు ఆ ప్రాంతంలో ఉండటం వల్ల ఆంధ్ర తెలుగు లేదా తెలుగు ఆంధ్రగా అది చెప్పడం జరిగింది. క్రీస్తుపూర్వం 5వ శతాబ్దంలోనే ఐతరీయ బ్రాహ్మణంలో ఆంధ్ర అనేటువంటి శబ్దం మనకు వినిపిస్తుంది. అంటే ఇక్కడ ఆంధ్ర అంటే ఒక ఆంధ్ర జాతి అనేటువంటి ప్రస్తావన కూడా మనకు అర్థమవుతుంది. ఆంధ్రులు ప్రాకృత్యాన్ని మాట్లాడేటువంటి వారు. నర్మదా నది తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే గోదావరి నది, కృష్ణా నది వాటి మధ్య ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నటువంటి వాళ్ళలోకి వీళ్ళు వలస వచ్చారు. మొదటగా ఆంధ్రులు ఎక్కడ ఉన్నారంటే నర్మదా నది తీర ప్రాంతాల్లో ఉన్నారు. వాళ్ళు క్రమంగా ఎక్కడికి వలస వచ్చారంటే కృష్ణా గోదావరి మధ్య ఉన్నటువంటి ప్రాంతానికి వలస వచ్చారు. వలస వచ్చి అక్కడ వాళ్ళు ఉన్నటువంటి ఆదిమ తెగ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను వశపరుచుకొని వాళ్ళను బలవంతంగా వాళ్ళ అధికారం కిందికి తెచ్చుకొని లోబర్చుకుని అని చెప్పొచ్చు. ఆ తెగలన్నింటిని లోబర్చుకొని వాళ్ళ మీద వీళ్ళ అధికారం చెలాయించడం ప్రారంభించారు అనమాట. అలా ప్రారంభించిన తర్వాత వీళ్ళు మాట్లాడేటువంటి భాష ఆంధ్ర భాష, అక్కడ నివసించేటువంటి ప్రజలు ఆంధ్రులు. కాబట్టి చాలా మంది ఆదిమ జాతి వాళ్ళంతా కూడా ఈ ఆంధ్ర జాతి కింద పరిపాలించబడింది అనమాట. కాబట్టి వీళ్ళ భాషను ఆంధ్ర భాష అని చెప్పేసి వాళ్ళు అక్కడ చెప్పడం జరిగింది. చరిత్రలో కూడా కొన్ని చోట్ల అలాగే రాశారు. తెలుగు పర్యాయ పదంగా ఆ రోజుల్లో తెనుగు అనేటువంటి పదం కూడా మనం చూడొచ్చు. అంటే తెనుగు అన్న తెలుగు అన్న సేమ్, రెండింటిని ఆ విధంగానే సంబోధించారు. అయితే ఇక్కడ తెనుగు ఈ ప్రాంతం కావచ్చు, తెలుగు అనేటువంటిది ఇక్కడ దక్షిణ ప్రాంతాన్ని కూడా సూచిస్తుంది. మరికొందరు ఈ ప్రాంతం ద్వారానే తెలంగాణకు వచ్చి వాళ్ళు ఇక్కడ స్థిరపడిపోయారు. అలాగే ఇక్కడ కృష్ణా నది కావచ్చు, అలాగే గోదావరి నది కావచ్చు, ఈ ప్రాంతాల మధ్య ఉన్నటువంటి ప్రాంతాన్ని ఇక్కడ త్రిలింగ ప్రాంతం ఉంది. ఈ త్రిలింగ ప్రాంతంలో నివసించేటువంటి ప్రజలు మాట్లాడేటువంటి భాష త్రిలింగ భాష లేదా తెలంగాణ భాష అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ అలా కొంతమంది అభిప్రాయపడ్డారనమాట. అంటే తెలుగు ఎలా వచ్చింది అంటే ఇక్కడ త్రిలింగ ప్రాంతంలో వీళ్ళు స్థిరపడి ఉన్నారు కాబట్టి ఇక్కడ మాట్లాడేటువంటి భాష తెలుగు అని చెప్పేసి అన్నారు. అదే క్రమంలో తెలుగుగా రూపాంతరం చెందిందనమాట. అలాగే శబ్ద స్వరూపం కూడా మారిపోయింది, ప్రాచీనమైందని. ఈ శబ్ద స్వరూపం అనేటువంటిది చాలా ప్రాచీనమైందని మనకు నన్నయ్య చెప్తారనమాట. అంటే ఈయన కాలానికే తెలుగు అనేటువంటి శబ్దం అనేటువంటిది ప్రవేశించింది కాబట్టి అలా చెప్పడం జరిగింది. ఇక్కడ తెలుగు భాష ఇతర భాషలతో ఉన్నటువంటి సంబంధం ఏంటి చూద్దాం. తెలుగు భాషలో మనం కేవలం తెలుగు పదాలే మాట్లాడతామంటే లేదు, చాలా రకాలైనటువంటి భాష పదాలు మాట్లాడతాం. ఇప్పుడు చూడండి, మన ఫ్రెండ్స్ బయటికి వెళ్ళామంటే హైదరాబాద్కి ఒకసారి మనం అట్లా టీ తాగడానికి వెళ్తే చూస్తాం, అరే ఏంద్రే భయ్ ఏం చేస్తున్నావు ఇంకా రాలేదని చెప్పేసి, జర వెయిట్ చేయి నేను వస్తానని చెప్పేసి అంటారు. అలాగే ఈరోజు మస్తుగున్నావు ఏంది, ఈరోజు ఏమైనా దావత్ ఇస్తావా అని చెప్పేసి అంటారు. ఇక్కడ మనం కర్నూలు ఆంధ్ర ప్రాంతానికి వెళ్తే చెప్పండి ఏం తీసుకుంటారు, ఏవండి ఇలా పిలుస్తారనమాట. ఓకే, ఇలా కొన్ని పదాలు డిఫరెంట్గా ఉంటాయి. అన్నం తింటారా, ఓకే భోజనం తింటారా, ఇలా ఉంటుందన్నమాట. ఈ పదాలన్నీ చూడండి, ఇక్కడ మనం ఫస్ట్ నుంచి ఇక్కడ దాకా చూసుకుంటే జర వస్తా, మస్తుగున్నావు, దావత్ ఇస్తావా, ఇవన్నీ కూడా ఒక భాష, ఒక ఉర్దూ భాష యొక్క ప్రభావం దీని మీద ఉంది. అలాగే సంస్కృతం భాష యొక్క ప్రభావం ఏంటంటే అక్కడ ఆంధ్ర భాష ఆంధ్రలో ఎవరైతే నివసిస్తారో వాళ్ళ భాషల మీద ఉందన్నమాట దాని ప్రభావం. ఇక్కడ ఏమేమి ఉన్నటువంటి చూద్దాం. మన తెలుగు భాష ప్రాచీనమైనటువంటిది, ఇది ద్రావిడ కుటుంబానికి చెందినటువంటి భాష. ఆల్రెడీ మనం దీని గురించి తెలుసుకున్నాం. అయితే ఇది క్రీస్తుపురం 1000 సంవత్సరాల నుండి ఆవిర్భవించినట్లు ఆధారాలు చూపిస్తున్నాయి. తెలుగును వేరుగా ఒక భాషగా అభివృద్ధి కావడం అనేటువంటిది 5-6 శతాబ్దాల నుండే ప్రారంభమైంది. శాతవాహనుల కాలంలో తెలుగు భాషకు సంస్కృతం మరియు ప్రాకృతంతో ప్రత్యేకమైనటువంటి సంబంధం ఏర్పడింది. వీళ్ళ పాలన కాలంలోనే తెలుగు భాష తన విలక్షణమైనటువంటి లక్షణాన్ని ప్రదర్శించడం ప్రారంభించింది. క్రీస్తు శకం 575లో ఎర్రగుడి శాసనం అలాగే తెలుగు భాష అభివృద్ధికి ఒక ప్రతిబింబంగా నిలిచింది. తెలుగు పదజాలం విస్తరణలో విదేశీ భాషల ప్రభావం కూడా ఉంది. డచ్, ఫ్రెంచ్, ఇంగ్లీష్ వంటి భాషలు కూడా ఇక్కడ ఇందులోకి ప్రవేశించాయి. అలాగే అరబ్బీ, టర్కీ లేదా తుర్కీ
మరియు ఇతర దేశీ భాషలు కూడా తెలుగు భాషలోకి కలిసి అక్కడ సమ్మిళితం అయిపోయాయి. భాష సమాజాల సమ్మేళనంలో తెలుగు భాష అనేటువంటి వ్యక్తీకరణ అవసరాలను తీర్చుకునేటువంటి విధంగా మారిపోయింది. అంటే మన తెలుగు కేవలం తెలుగు, ఈ రోజుల్లో ఉన్నటువంటి తెలుగు ఎన్నో సంవత్సరాల నుంచి ఏదో ఒక భాషలోకి వెళ్ళి కొన్ని పదాలు చేర్చుకుంటూ అలా వచ్చేసి ఈ రోజు తెలుగుగా మారిపోయింది. మన తెలుగు పదజాలం తత్సమాలు, తద్భవాలు, దేశ్యాలు అనేటువంటి 3 ప్రధాన వర్గాల్లో విభజించబడింది అనమాట. చూడండి, వీటి గురించి షార్ట్ క్వశ్చన్ వస్తుంది. తత్సమాలు అంటే ఏంటి, తర్వాత తద్భావాలు అంటే ఏంటి, దేశ్యాలు ఏంటి, వీటి గురించి రాయండి అని చెప్పేసి అడుగుతారు. కాబట్టి ఇక్కడ చూడండి, నేను చెప్తాను వినండి. తత్సమాలు అంటే సంస్కృతం, ప్రాకృతం భాషల సమానమైనటువంటి పదాలు అందులోకి రావడం అనమాట. అలాగే తద్భవాలు అంటే సంస్కృతం, ప్రాకృతం నుంచి పుట్టినటువంటి పదాలు, గుర్తుపెట్టుకోండి. అలాగే దేశ్యాలు అంటే మూల ద్రావిడ భాష నుంచి సంక్రమించేటువంటి పదాలు. అర్థమైంది కదా. తత్సమాలు అంటే ప్రాకృతం, సంస్కృతం భాషల సమానమైన పదాలు. ఓకేనా, సమానమైనటువంటి పదాలు అంటే తత్సమాలు, స్మాలు, సమాలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. తద్భవాలు అంటే సంస్కృతం, ప్రాకృతం నుంచి పుట్టినటువంటి పదాలు అవి. దేశ్యాలు అంటే ఏంటి, మూల ద్రావిడ భాష నుంచి సంక్రమించినటువంటి పదాలు అవి. ఇక్కడ శాస్త్రీయ వర్గీకరణలో దేశ్యం మరియు దేశేతరం అనేటువంటి 2 భాగాలు కూడా ఉన్నాయి. ఇక్కడ దేశం అంటే ఏంటి అంటే స్వదేశంగా, అంటే మన దేశంలో, భారతదేశంలో ఉన్నటువంటి భాష అన్నమాట. ఇక్కడ దేశాంతరం అంటే వేరే దేశం అని చెప్పేసి. దేశం అంటే అసలు తెలుగు పదాలన్నీ కూడా ఇక్కడే ఉంటాయి, అంటే స్థానికంగా మాట్లాడే పదాలన్నీ కూడా ఇక్కడ దేశంలో ఉంటాయి. దేశేతరం అంటే సంస్కృతం, ప్రాకృతం మరియు ఇతర విదేశీ భాషలు ఏవైతే ఉన్నాయో ఆ పదాలన్నీ కూడా అందులో ఉంటాయి. ఇంకో రకంగా చెప్పాలంటే భాష అర్థం చేసుకోవడం అంటే జాతీయ భాషలు మరియు విదేశీ భాషలు అనేటువంటి 2 భాగాలుగా విడదీసి వాటిని చదవాల్సి ఉంటుంది. జాతీయ భాషలు అంటే భారతదేశంలో మాట్లాడేటువంటి భాషలన్నీ కూడా అవి. విదేశీ భాషలు అంటే భారతదేశానికి ఆవల ఉన్నటువంటి భాషలు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఇక తెలుగు భాష, దేశ భాషలు ఏంటి చూద్దాం. వీటితో ఉన్నటువంటి సంబంధాలు చూస్తే ఇక్కడ దేశ భాషలు అంటే ఏంటి, హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఈ భాషలన్నీ కూడా ఉన్నాయి, గుజరాతీ, పంజాబీ. అయితే తెలుగు భాష మీద ఎక్కువగా నార్త్ ఇండియన్ లాంగ్వేజెస్ కాకుండా సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ ప్రభావం బాగుంది. ఎందుకంటే ఈ తెలుగు లాంగ్వేజ్ యొక్క ఫ్యామిలీ అది కాబట్టి, ఆ ఫ్యామిలీలోకి వెళ్ళి బయటకు వచ్చింది కాబట్టి వాటి యొక్క కొన్ని పదాలు ఇందులోకి రావడం జరిగింది. ఇక్కడ చూద్దాం, తెలుగు భాష ద్రావిడ భాష కుటుంబంలో ఒక భాగం అన్నమాట. ద్రావిడ భాష కుటుంబంలో ఉన్నటువంటి తమిళం, కన్నడం, అలాగే మలయాళం, తుళు వంటి ఇతర భాషలతో కూడా తెలుగు అక్క చెల్లెళ్ళుగా మెలిగింది. అలాగే సమానమైనటువంటి భాషలుగా కూడా ఇవి మారాయి. ఈ భాషల్లో తమిళం మరియు కన్నడం తెలుగుకు పొరుగు భాషలుగా ఉన్నాయి. నన్నయ్య కాలం నుండి తమిళం మరియు కన్నడ ప్రాంతాలు తెలుగు వారితో రాజకీయ సంబంధాలు కలిగి ఉన్నాయి. అంటే ఈ విషయం చూసుకుంటే మనకు ఈ రాజకీయ సంబంధం అంటే పరిపాలన సంబంధం అనేటువంటివి అంశాలు అన్నమాట. అంటే ఎప్పుడైతే ఆంధ్రులు తెలుగు తమిళం కింద ఉన్నారో, అంటే మద్రాసు రాజధానిగా చేసుకుని ఉన్నారో, అప్పుడు వీళ్ళు చాలా పనులకు మాత్రం ఇక్కడ మద్రాసుకే వెళ్ళేవాళ్ళు తెలుగు వాళ్ళంతా కూడా. అక్కడ వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడడం, అక్కడ స్థిరపడిపోవడం వల్ల ఏమైందంటే తెలుగు భాషలోకి కొన్ని తమిళ పదాలు కూడా వచ్చేసాయి. ఓకేనా. అలాగే ఇక్కడ కర్ణాటక కూడా మన దగ్గర అవుతుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అక్కడ స్థిరపడడం లేదా అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉండటం వల్ల వాళ్ళు ఆ పదాన్ని కూడా ఇక్కడ తెలుగులోకి చేర్చడం జరిగింది. ఇలా ఈ 2 భాషల యొక్క పదాలన్నీ కూడా సమ్మిళితమైపోయి తెలుగులో కలిసిపోయాయి. కన్నడ ప్రాంతం నుంచి శైవం, అలాగే తమిళ ప్రాంతం నుంచి వైష్ణవం అనేటువంటి ఈ సంస్కృతులన్నీ కూడా తెలుగు భాష మీద చాలా ప్రభావం చూపాయి. ఈ కారణంగా తమిళం మరియు కన్నడ భాషల ప్రభావం తెలుగుపై బలంగా పడిపోయింది. తమిళం మరియు కన్నడ పదాలు తెలుగులో పదజాలంలో ఒక భాగం అయిపోయాయి. ఉదాహరణకు చూడండి, సాంబార్ అనేటువంటి పదం తెలుగు పదం కాదు, అది తమిళ పదం. ఓకే, కానీ తెలుగులో భాగం అయిపోయింది. అలాగే సింగరణి అనేటువంటి పదం కూడా తమిళందే, అది తెలుగుది కాదు, కానీ తెలుగులో స్థిరపడిపోయింది. ఇంకా కొన్ని చూసుకుంటే మినపప్పు అని పిలిచేటువంటి పదం ఉంది, దీన్ని ఉద్దిపప్పు అని పిలుస్తారు, ఇది కన్నడ పదం, ఇది తెలుగులో స్థిరపడిపోయింది. హడపము, అలాగే హెగ్గడి అనేటువంటి పదాలు ఉన్నాయి కదా, ఇవి కూడా కన్నడ నుంచే మన తెలుగు భాషలోకి వచ్చాయి. కానీ వీటి వాడుక మాత్రం చాలా తక్కువగా ఉంది, మన సెంట్రల్ తెలంగాణలో తక్కువగా ఉందన్నమాట. మళ్ళీ బార్డర్ స్టేట్స్లో వీటి ఉపయోగం ఉంటుంది. ఇక మనం సంస్కృత మరియు ప్రాకృత భాషల ప్రభావాన్ని చూసుకున్నట్లయితే ఇవి భారతదేశంలో ప్రాచీన ఇండో ఆర్యన్ భాషలు.
ఒరియా మరియు మరాఠీ వంటి ఆధునిక ఇండో ఆరియన్ భాషలు కూడా తెలుగుపై ప్రభావం చూపాయి. ఈ భాషల పదజాలం తెలుగులో విస్తారంగా ప్రవేశించిందని చెప్పవచ్చు. తెలుగు భాషపై విదేశీ భాషల ప్రభావం ఎలా ఉందో చూద్దాం. ఇప్పటిదాకా ఏంటి, దేశీయ భాషల గురించి చూసాం. తెలుగు, తమిళం, కన్నడ, మరాఠీ, ఒరియా ఇలాంటి భాషల ప్రభావం చూపాయి. ఇప్పుడు మనం విదేశీ భాషలు చూద్దాం. విదేశీ భాషలు అంటే ఏవో ఇక్కడ చూద్దాం. విదేశీ భాషలు అంటే అరబ్బీ, పర్షియన్, ఉర్దూ, ఇటాలియన్, గ్రీక్, డచ్, ఫ్రెంచ్, ఇంగ్లీష్ ఈ భాషల ప్రభావం అంతా కూడా మనం చూస్తాం. అంటే ఇక్కడ చూడండి, మహమ్మదీయులతో సంబంధం చూసుకుంటే క్రీస్తు శకం 11వ శతాబ్దంలో మహమ్మదీయులతో వాణిజ్య రాజకీయ సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. అలాగే కాకతీయుల కాలంలో కూడా అల్లావుద్దీన్ ఖిల్జీ దాడి చేయటం, అలాగే ఆయన దాడి తర్వాత ఇక్కడే వాళ్ళు స్థిరపడిపోయి వాళ్ళ పరిపాలన చేయటం వల్ల ఇంకా కొన్ని పదాలు ఇక్కడికి వచ్చేసాయి. విజయనగర సామ్రాజ్యం మరియు బహమాని సుల్తాన్ల సామ్రాజ్యం ఉన్నప్పుడు కూడా యుద్ధాలు జరిగాయి. ఆ సమయంలో కూడా చాలా పదాలు ఇక్కడ స్థిరపడిపోయాయి వాళ్ళతో సంబంధాలు ఉండటం వల్ల. ఇక్కడ అరబిక్ పదజాలాలు చూసుకుందాం. ఉదాహరణకు కామం అంటే క్యా అని చెప్పేసి అంటారు. క్యా అంటే ఏమిటి అని చెప్పేసి, దుకాన్ దుకాణము అని చెప్పేసి. ఈ రెండు పదాలు క్యా అనేటువంటి పదం, దుకాన్ అనేటువంటి పదం, ఈ రెండు కూడా తెలుగులోకి వచ్చేసాయి. ఏడికి పోతున్నారు అంటే దుకాణం పోతున్నా అంటారు. అంటే దుకాణం అనేటువంటిది అది తెలుగు పదం అయితే, దుకాణం అనేటువంటిది తెలుగు మరియు ఉర్దూ పదాల సమ్మేళనం అనమాట. దుకాణం. ఓకే, క్యా హై, క్యా బాత్ హై ఈ పదం కూడా అరబీ భాష నుంచి వచ్చినటువంటిది. అయితే ఇక్కడ కామం అనేటువంటి తెలుగు పదం, అది కామానికి సంబంధించింది కాదు, వేరే రకంగా ఉపయోగించారు. ప్రస్తుతం ఇది వేరే ఉద్దేశంతో వాడబడుతుంది. ఓకేనా, క్యా అనేటువంటి ఉద్దేశంతో వాడబడట్లేదు. పర్షియన్ పదజాలం చూద్దాం. ఇక్కడ ఉదాహరణకు పర్షియన్ నుంచి ఎటువంటి పదాలు వచ్చాయంటే పద్మరా, ఖజానా, వజీరు, రిసూత్ అనేటువంటి పదాలన్నీ కూడా మనకు పర్షియన్ నుంచి వచ్చాయి. ఇక పితాయించు, లగాయించు అనేటువంటి పదాలు ఉన్నాయి కదా, ఇవి కూడా ఇక్కడికి వచ్చేసాయి. ఉర్దూ నుంచి చాలు, శాత, షికార్, బకాయి ఇలా అన్నమాట. ఇక్కడ ఇంకో కొన్ని పదాలు ఏంటంటే జిల్లా, తారీఖు, జమీందారు ఈ పదాలన్నీ కూడా వచ్చాయి. జిల్లా అనేటువంటిది ఉర్దూ పదం, తారీఖు అనేటువంటిది కూడా ఉర్దూ పదం. ఓకే, అలాగే జమీందారు. ఇంకా కొన్ని ఉన్నాయి చూద్దాం. ఇతర భాషలు చూసుకుంటే మలాయా కావచ్చు, బర్మీస్ కావచ్చు, చైనీస్ కావచ్చు, ఈ భాషల నుంచి కూడా కొన్ని పదాలు వచ్చి తెలుగు భాషలో కలిసిపోయాయి. అంటే వాటి మీద కూడా ప్రభావం చూపాయి అనమాట. శ్రీనాథుల సాహిత్యంలో కూడా బర్మీస్ యొక్క నౌకాశ్రయాల గురించి ఉంది. పోర్చుగీస్ ప్రభావం చూసుకుంటే ఆవడ, టొమాటో, కమీజు, దట్టం ఇలాంటి వాటి ఉన్నాయి. డచ్ నుంచి చూసుకుంటే కప్పాలి, అంటే ఇది కప్పాలి అనేటువంటి కూరగాయలకు సమానంగా ఉంటుంది. ఇంగ్లీష్ నుంచి చూసుకుంటే హోటల్, కార్స్, కాలేజీ, కోర్టు. ఓకే, ఇలా ఇంకా కొన్ని జిల్లా కోర్టు, జిల్లా బడ్జెట్ అనేటువంటి పదాలు ఇవన్నీ కూడా మనకు ఇంగ్లీష్ ప్రభావం ద్వారా మన తెలుగులోకి ప్రవేశించాయి. ఇలా మన తెలుగు భాష స్వచ్ఛంగా ఉండటం అనేటువంటిది చాలా కష్టమైపోయింది. ఎందుకంటే ఇక్కడ మనిషి బతకడం కూడా కష్టమే, స్వచ్ఛంగా తెలుగు మాట్లాడడం కూడా కష్టమే. స్వచ్ఛంగా తెలుగు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. అలా కలిసిపోయినటువంటి ఒక సాంబార్లో కలిసినటువంటి తెలుగు భాష మాట్లాడితేనే అందరికీ అర్థమైపోతుంది. భాషల పరస్పర మేళవింపు భాషకు ప్రాణం లాంటిది. భాషల్లో పరస్పర మేళవింపు ఉంటేనే దాన్ని సమాజం యాక్సెప్ట్ చేస్తుంది. ఓకేనా, దాన్నే వాళ్ళు అనుకరిస్తారు కూడా. ఇక కొన్ని ముఖ్యమైన విషయాలు ఇందులోకి వెళ్ళి గుర్తుపెట్టుకుందాం ఈ యూనిట్లో. చివరిగా ఫస్ట్, తెలుగు ద్రావిడ భాష కుటుంబానికి చెందినది. ఆంధ్రులు ప్రాకృతాన్ని మాట్లాడేటువంటి ఉత్తర ప్రాంతీయులు. వీరు తెలుగువారు నివసిస్తున్నటువంటి కృష్ణా, గోదావరి ప్రాంతాలకు వలస వచ్చి ఇక్కడే స్థిరపడిపోయారు. తెలుగు జాతి ప్రాచీనమైనది. తెలుగు వారి భాష సంస్కృత, ప్రాకృత భాషల సంబంధంతో కొత్త పదజాలాన్ని సమకూర్చుకొని 10వ శతాబ్దం నాటికి సమగ్రమైనటువంటి వ్యవహార భాషగా ఇది రూపాంతరం చెందింది. ఇరుగు పొరుగు ప్రాంతాలైనటువంటి తెలుగు, తమిళ్, కన్నడ, మరాఠా, ఒరియా భాషల ప్రభావంతో కూడా తెలుగు పదజాలం పెరిగింది. పోర్చుగీసు, డచ్ పదజాలం కూడా తెలుగులో ప్రవేశించింది. అలాగే ఇంగ్లీష్ భాష కూడా తెలుగులో ప్రవేశించింది. భాషల మధ్య పరస్పర సంబంధాలకు భౌగోళిక, రాజకీయ, మత, సాంస్కృతిక ప్రమేయాలు కూడా అనేకంగా ఉంటాయి. ఇతర భాషల నుంచి భావాలను, భావబోధకాలైనటువంటి పదాలను యథాతథంగానో లేదా కొద్దిపాటి ధ్వని మార్పుతో దాన్ని అరువు తెచ్చుకోవడం భాష యొక్క లక్షణం. అరువు తెచ్చుకోవడం అంటే బారోయింగ్ లాంగ్వేజ్ అంటారు. ఓకేనా, ఇది ప్రతి భాషలో కూడా జరుగుతుంది. ఇందులో వచ్చేటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. దేశ భాషల నుంచి తెలుగు భాషకు సమకూడిన సంపద గురించి రాయండి. అంటే దేశ భాషల్లో నుంచి తెలుగులోకి వచ్చినటువంటి పదాలు ఏమేమి, దాని ద్వారా తెలుగు భాష ఏ విధంగా అభివృద్ధి చెందిందా అనేటువంటి విషయం ఇందులో రాయాలి. అన్య దేశ భాషల నుంచి తెలుగుకు సంక్రమించినటువంటి పదజాలం గురించి
కారణాలతో వివరించండి అన్నాడు. అంటే విదేశీ భాషల గురించి. భాషల మధ్య ఆదాన ప్రదానాలు ఏ కారణాల వల్ల జరుగుతాయో వివరించండి. తత్సమాలు తద్భవాలు అంటే ఏమిటి? ఆంధ్రము తెలుగు ఈ రెండు పదాలు ఒకదానికొకటి పర్యాయ పదమా కాదని నిరూపించండి. ఎస్, ఆంధ్రము వేరు, తెలుగు వేరు. ఇక్కడ కృష్ణ గోదావరి ప్రాంతాల మధ్య నివసించేటువంటి ప్రజలు మాట్లాడేటువంటి భాష తెలుగు. ఓకేనా. ఆంధ్రము అంటే ఎవరైతే నర్మదా నది తీర ప్రాంతంలో ఉన్నారో, ఎవరైతే ప్రాకృతం మాట్లాడతారో వాళ్ళు ఇక్కడికి వచ్చి స్థిరపడిపోయారు కదా, ఆ ప్రాంతాన్ని ఆంధ్రం అంటారు. ఓకేనా. ఈ అలా ఆ విధంగా డిఫరెన్స్ ఉంది అంటే ఇంకా చాలా ఎక్కువ ఉంది. నేను జస్ట్ లైట్ గా చెప్పాను. అది ఇంకా మీకు డెప్త్గా చదివితే ఈ విషయం క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఇందులోకి వెళ్ళి ఏవైనా 3 తప్పకుండా వస్తాయి ఎగ్జామినేషన్లో. ఓకేనా. ఒక్కొక్కసారి ఒక్కొక్క సిరీస్లో వస్తూ ఉంటాయి, బట్ అందుకని నేను 5 ఇచ్చాను. ఇందులో ఏవైనా రావచ్చు, బట్ అన్ని కూడా చదవండి. నెక్స్ట్ టాపిక్ చూద్దాం, పదాలు అర్థభేదాలు. ఇందులో పదాలు అర్థభేదాలు, ఒక్కొక్క పదం ఒక్కొక్క విధంగా మనం ఉపయోగిస్తూ ఉంటాం. జనరల్గా మనం రోజు మాట్లాడేటువంటి మాటలకు, ఫ్రెండ్స్తో మాట్లాడేటువంటి మాటలకు, పేరెంట్స్తో మాట్లాడేటువంటి మాటలకు చాలా అర్థాలు వేరుగా ఉంటాయి. ఇంకొక చెప్పాలంటే ఆడవారి మాటలకు అర్థాలు ఇంకా వేరుగా ఉంటాయి. ఓకేనా, అదనమాట. అలాగని ఇక్కడ మగవాళ్ళు మాట్లాడేటువంటి మాటలకు అర్థాలు వేరుగా ఉండవని కాదు, ఉంటాయి. కానీ ఆడవాళ్ళ మాటలకైతే ఇంకా డిఫరెంట్గా ఉంటాయని చెప్పేసి మనం వింటూ ఉంటాం. ఏదేమైనా కానీ ఇద్దరు మాట్లాడేటువంటి మాటలకు అవసరాన్ని బట్టి అర్థాలు వేరుగా ఉంటాయి. ఎలా ఉంటాయంటే చూద్దాం. ఏరా వచ్చావా అని చెప్పేసి అడిగారు అనుకోండి, ఏంటి నన్నే ఏరా అని పిలిచేటువంటి స్థాయికి వచ్చావా అని ఇలా అర్థమవుతుంది వాళ్ళకు. ఇంకోటి చూడు ఎంత ప్రేమగా పిలుస్తున్నాడు, నన్ను ఏరా వచ్చావా అని చెప్పేసి మా అన్నయ్య పిలిచాడు అని చెప్పేసి ఇలా అనుకుంటాం. అంటే ఇక్కడ మనం దాన్ని రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి, అక్కడ సిచ్యువేషన్ని బట్టి ఆ పదాన్ని యొక్క అర్థాలు వేరుగా మారిపోతూ ఉంటాయి. అవి కొన్ని చూద్దాం ఇక్కడ డీటెయిల్డ్గా. ఇందులో మనం చర్చించబోయేటువంటి అంశాలు ఏమేమి ఉంటాయంటే పదానికి అర్థానికి ఉన్నటువంటి సంబంధం, ఆ తర్వాత సందర్భ సాహచర్యాలను బట్టి అర్థం ఏ విధంగా మారుతుందో దాన్ని చర్చిస్తాం. శబ్ద వృత్తులు అంటే ఏంటి వాటి గురించి చూద్దాం. వాచ్యార్థం, లక్ష్యార్థం, వ్యంగ్యార్థం వీటి గురించి కూడా చదువుతాం. అర్థభేదాలు, అలాగే నానార్థాలు, అర్థ విస్తరణ, అర్థ సంకోచం, అర్థ పరివర్తనం, అర్థ సంకేతం, పర్యాయ పదాలు, పదాల్లో అర్థభేదాల్లో సాంస్కృతిక పార్శ్వం ఏంటనేటువంటి అంశం ఇక్కడ చూస్తాం అన్నమాట. ఇక్కడ ఫస్ట్ పదానికి అర్థానికి ఉన్నటువంటి సంబంధం చూద్దాం. పదం, అర్థం ఇవి రెండింటికి ఉన్నటువంటి సంబంధం విడదీయలేనటువంటిది. ఎందుకంటే పదం లేనిదే అర్థం లేదు, అర్థం లేనిదే పదం లేదు. అలాగే శబ్దం కూడా వస్తుంది ఇక్కడ, అది కూడా చూద్దాం. ఇక్కడ ఏ అంశమైనా మీకు అర్థం కావాలంటే నేను కొన్ని పదాలు మీకు చెప్పాలి, ఆ పదాల యొక్క అర్థం మీకు తెలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ పదము అనేటువంటి పదానికి మీకు అర్థం తెలిసి ఉండాలి, అర్థం అన్న పదానికి మీకు అర్థం తెలిసి ఉండాలి, అలా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మానవ జీవితంలో భాష అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. ఇది లేకపోతే మానవుడు ఏ అంశాన్ని కూడా ఇతరులతో పంచుకోలేడు, అంటే భావ ప్రకటన చేసుకోలేడు. ఇది భావ ప్రకటన చేయడానికి చాలా కీలకమైనటువంటిది. భావాలను వ్యక్తం చేయడానికి భాష ఆధారం అయితే అది భాష అని గుర్తించడానికి వాక్యం అనేటువంటిది ఉండాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అన్నం తిన్నావా అని చెప్పేసి అంటాం, అంటే దీని అర్థం ఏంటి? నువ్వు అన్నం తినడం జరిగిందా లేదా చెప్పు అని చెప్పేసి, తినకపోతే తినిపిస్తా, ఓకే తినలేమంటే ఇద్దరం కలిసి కూర్చొని తిందాం అని చెప్పేసి. ఇంకోటి ఆల్రెడీ తినొచ్చావా దున్నపోతు మాదిరిగా నన్ను పిలవకుండాగా అని ఇలా కూడా మీనింగ్ వస్తుంది అనమాట. అంటే అన్నం తిన్నావా అన్నటువంటి ఒక్క మాటకు అర్థాలు ఇలా ఉంటాయన్నమాట. అంటే ఎవరు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేటువంటిది అది వారి వ్యక్తిగతంగా ఉంటుంది. ఓకేనా. కానీ అర్థం వెనుక ఉన్నటువంటి భావం వేరు. తిన్నావా అంటే తినకపోతే నాతో కలిసి తిను అని, లేదా నీవు తిని వస్తే నేను తిని వస్తాను అని చెప్పేసి, లేదా నా దగ్గరికి వస్తూ ఎట్లా తిని వచ్చావు అని చెప్పేసి కూడా మీనింగ్ వస్తుంది. అంటే తిన్నావా అంటే తిన్నా అంటే ఎంత దుర్మార్గుడవరా నువ్వు, నేనే తినలేదు ఇక్కడ ఉండి అప్పుడే తిని వచ్చేసావా నాకు అని చెప్పేసి అంటారు అనమాట. అంటే ఇలా చాలా రకాలుగా అర్థం చేసుకుంటారు. అలా రావడానికి కారణాన్ని మనం సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఓకేనా. పదాలకు ఉన్నటువంటి అర్థాలు మారడానికి కాలం, దేశం, మారుతున్న సమాజం, వ్యక్తీకరించేటువంటి తీరు ఇవన్నీ కూడా కారణమవుతాయి. అవి సింపుల్గా మారవన్నమాట. కాబట్టి పదానికి ఇంత అర్థం అని భావించాల్సిన అవసరం లేదు. అలాగే ఇదే అర్థం ఎప్పటికీ ఉంటుందని కూడా మనం ఫిక్స్ చేయలేం. అంటే నియతమైనటువంటి అర్థం ఎప్పుడు ఉండదు, ఎప్పుడు మారుతూనే ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ మానవ జీవన వ్యవహారంలో భావాలు కావచ్చు, వస్తువులు ప్రధాన పాత్రను కూడా పోషిస్తాయి.
ఇంకా కొన్ని చూస్తే కొన్ని భావాలు, కొన్ని వస్తువులు, కొన్ని జంతువులు, కొన్ని పేర్లు, ఇవన్నీ కూడా ప్రధాన పాత్రని పోషిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం చెట్టు, పుట్ట, పక్షి, జంతువు వీటిని గుర్తించడానికి ఒక పదం పెట్టుకున్నాం. అంటే ఒక పచ్చగా ఉండేటువంటిది అది చెట్టు, అది కొమ్మలు కలిగి ఉంటుంది. అలాగే కింద నేలపైన పరుచుకొని ఉన్నటువంటి పచ్చనిది ఏంటంటే గడ్డి అని దానికి పేరు పెట్టాం. అలాగే పుట్ట, అది మట్టితో నిర్మించినటువంటిది పుట్ట. పక్షి, ఎగిరేటువంటిది గాలిలో. ఇలా ప్రతిదీ కూడా ఉంది, అది కూడా దాని సైజుని బట్టి మారుతుంది. అలాగే గాలిలో దోమ కూడా ఎగురుతుంది, దాని పక్షి అనలేం కదా. అలా జంతువు, వీటిని గుర్తించడానికి ప్రతి ఒక్కదానికి ఒక పదాన్ని మనం సృష్టించాం. ప్రతి దానికి ఒక పదం ఉంది. ఓకేనా. మనకు కలిగేటువంటి భావాలకు కూడా ప్రతి భావానికి మనం ఒక పేరు పెట్టాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రేమ, ద్వేషం, కోపం, ఇలాంటివన్నీ కూడా. అంటే ఇవన్నీ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి సమాజం గుర్తించింది. ఆ గుర్తించినటువంటి ఆ పదాలను మనం ఉపయోగించడం వల్ల మనలో ఉన్నటువంటి భావాలు వాళ్ళకి అర్థమవుతున్నాయి. ఓకే. వీటిని ధ్వని చిహ్నాల ద్వారా వ్యవహరిస్తారు. వేరు భాషల్లో వేరు వస్తువులకు వేరు పదాలు ఉండొచ్చు, బట్ ఒకే వస్తువు ఉండొచ్చు కానీ వాటికి వేరు పదాలు ఉండొచ్చు. ఓకేనా. అవి ఎలాంటివంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెట్టు అనేటువంటి తెలుగు అయితే సంస్కృతంలో వృక్షం అని అంటారు, ఆంగ్లంలో ట్రీ అని అంటారు, హిందీలో పేడ్ అని, తమిళంలో మరం అని చెప్పేసి. ఇక్కడ వస్తువు ఒకటే కానీ వాటికి ఉన్నటువంటి పేర్లు వేరు, శబ్దం వేరు. ఓకే. విభిన్న భాషల్లో భిన్న ధ్వని సంకేతాలు ఒకే భావాన్ని కలిగి ఉంటాయి. పదానికి క్రింది లక్షణాలు ఉంటాయి. అవేంటంటే, పదం అన్నది ఒక భావానికి సంబంధించింది లేదా వస్తువుకు సంబంధించినటువంటిది. ఇది సమాజం ఏర్పరిచినటువంటి ఒక గుర్తు అన్నమాట. పదం అన్నది సంపూర్ణ అర్థాన్ని ఇచ్చేటువంటి సమ్మేళనం. పదానికి ఉన్న అర్థాన్ని నిర్ణయించడంలో వక్త, శ్రోత ఈ రెండింటి మధ్య సంబంధం ప్రధానం. ఆ పదాన్ని ఉచ్చరించిన వారికి, విన్నవారికి దాని యొక్క అర్థం తెలియాలి. తెలియకపోతే అది ప్రయోజనం ఉండదు. పదానికి ఉన్న ప్రధాన లక్షణం ఇంకోటి ఏంటంటే అర్థాన్ని ఇవ్వటం. నేను ఇన్ని పదాలు మాట్లాడ్డాను, ఇన్ని పదాలకు అర్థం మీకు తెలిస్తేనే ఈ క్లాస్ మీకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఓకే. అసలు అర్థం అంటే ఏంటి చూద్దాం. ఒక పదం పలకగానే దాని యొక్క స్వరం మనకు రావాలి. ఓకే. దాని యొక్క అర్థం మన స్వరానికి రావాలి. అటువంటి పరిస్థితి దానికి ఉండటమే దాని యొక్క లక్షణం. ఒక భాష మాట్లాడేటువంటి వాళ్ళ మధ్య పరస్పర అవగాహన ఉంటుంది. ఆ అవగాహననే అర్థం అన్నమాట. ఇప్పుడు నేను ఒక పదం పలికాను, ఈ పదం యొక్క స్వరం మీకు అర్థం అవ్వాలి. అర్థమైతే అది ఒక పదంగా ఉంటుంది. అలాగే ఒక అవగాహన కూడా రావాలి. అవగాహన ఉంటేనే దానికి అర్థం ఉన్నట్టు, అవగాహన లేకపోతే అర్థమే లేనట్టు. ఇప్పుడు నేను ఏదో చెప్పాను అటు ఇటు చేసి మీకు ఏది అర్థం కాలేదు అంటే దానికి అర్థం లేదని. మీకు అవగాహన వచ్చిందా అంటే రాలేదు అంటారు. అంటే నేను చెప్పినటువంటి పదాలకు మీకు అర్థం లేదు అని అక్కడ. ఓకే. అర్థం అంటే అదే. అంటే మనకు అవగాహన రావాలి, ఆ పదం చదివితే వింటే, అప్పుడే దానికి అర్థం ఉన్నట్టు. ఇక సందర్భ సాహచర్యాలను బట్టి అర్థం ఎలా ఉంటుందో చూద్దాం. పదాలకున్న అర్థం నిర్ణయం చేయడంలో సందర్భం, సాహచర్య ప్రాధాన్యం కీలక పాత్ర పోషిస్తాయి. చెట్టు, వేప చెట్టు అన్న పదాల్లో చూసుకుంటే మొదటి పదానికి ఉన్న అర్థానికి రెండో పదానికి ఉన్నటువంటి అర్థానికి చాలా తేడా ఉంటుంది. చెట్టు అంటే ఏదైనా చెట్టు కావచ్చు, బట్ వేప చెట్టు అంటే పర్టికులర్గా వేప చెట్టునే మనం చెప్పాం. అంటే చేదుగా ఉంటుంది దాని ఆకులు. ఓకేనా. అలా అన్నమాట. అందువల్ల ఒక పదంలోని ఒక అర్థ నిర్ణయంలో పక్కనున్న పద సాన్నిధ్యాన్ని కారణమవుతూ ఉంటుందన్నమాట. సందర్భం వల్ల కూడా ఆ అర్థం మారిపోతూ ఉంటుంది. పిల్లి, కుక్క, నక్క ఈ పదాలు ఉన్నాయి. ఇవి కూడా సందర్భాన్ని బట్టి పలికితే వాటి యొక్క అర్థం వస్తుంది. వేరే సందర్భాల్లో వేరే విధంగా మాట్లాడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన ఇంట్లోకి ఎవరొకరు వచ్చారు, కుక్క అన్నాం అనుకో, అప్పుడు ఏమవుతుంది, వాడేమనుకుంటున్నాను కుక్క అని పిలిచాడు అనుకుంటారు. ఓకేనా. అలాగే మన ఇంటి ముందు కుక్క వెళ్తూ ఉంటుంది, కుక్క అంటే మన పిల్లలు ఏమనుకుంటారు, ఆ జంతువు పేరు కుక్క అని అర్థం చేసుకుంటారు. చూడండి, అంటే మన సందర్భాన్ని బట్టి ఆ పదాలు ఉపయోగిస్తేనే దాని యొక్క అర్థం ఉంటుంది. దానివల్ల ఎటువంటి ఇబ్బందులు కూడా రావు. కానీ అసందర్భంగా మాట్లాడినప్పుడు కూడా అవి కొంత ప్రమాదాన్ని తెచ్చేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే. పెళ్లి అనేటువంటి మాట ఉంది, దీనికి వేరే సందర్భాల్లో వేరే విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీరే ఓపెన్ డిగ్రీ జాయిన్ అయ్యారు, ఇది పాస్ కాకపోతే వేలకు ఫీజులు మీ ఫ్రెండ్స్ కడుతున్నారు. అప్పుడు మీ నాన్న ఏమంటారు, డిగ్రీ ఒకటి పాస్ కావద్దు, ఫెయిల్గా నీ పెళ్లి చేస్తా అంటారు. అంటే ఇక్కడ రెండు అర్థాలు ఉన్నాయి. నువ్వు చదవవు కాబట్టి నీకు పెళ్లి చేసి పంపిస్తా అంటారు. లేదు, నువ్వు డబ్బులు ఖర్చు చేసావు, చదవలేదు, టైం వేస్ట్ చేసావు కాబట్టి నీకు పెళ్లి అంటే తన్నలు తింటావు అనే అర్థం. ఈ మీనింగ్ కూడా వస్తుంది అనమాట. ఈ మాటలను వాడే సందర్భాన్ని బట్టి అవి మారుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, అమ్మాయి పెళ్లి చేయాలి అని ఉంది. ఓకే. అలాగే పెళ్లిడికి వచ్చింది, నీ పెళ్లి చేస్తాను ఉండు అని చెప్పేసి చెప్పడం. ఈ మూడు వాక్యాల్లో పెళ్లి అనే పదమే కానీ వేరే అర్థాల్లో ఉపయోగించారు. ఓకే.
నెక్స్ట్ శబ్ద వృత్తుల గురించి చూద్దాం. శబ్ద వృత్తులు అంటే ఏంటి? శబ్దానికి పదానికి స్థూలంగా 3 అర్థాలు ఉంటాయి. ఒకటి వాచ్యార్థం, లక్ష్యార్థం, వ్యంగ్యార్థం. ఇక్కడ వాచ్యార్థం అంటే ఎగ్జాక్ట్లీ మీనింగ్ డిక్షనరీలో ఏముందో అదే అనమాట. లక్ష్యార్థం అంటే టార్గెటెడ్ మీనింగ్. ఇప్పుడు నేను చెప్తాను, వాడు చాలా పెద్ద మనిషిరా అని చెప్పేసాడు అంటే వాడికి నాకు తెలిసినటువంటి మీనింగ్ వేరు, వీరికి తెలిసిన మీనింగ్ వేరు. అరే వాడు టైగర్ రా అని చెప్పేసాడు. టైగర్ అని నిజంగా అంటే కాదు. ఓకే, వాడు పెద్ద నక్కరా అని చెప్పేసాడు అంటే నక్కనా నిజంగా కాదు. అంటే వాడి ప్లాన్స్ అలా ఉంటాయన్నమాట. వ్యంగ్యార్థం అంటే ఐరానికల్ గా చెప్పడం, అంటే ఒకటి అనుకొని ఇంకొకటి చెప్పడం, అంటే వేరే వేరే మీనింగ్ తో చెప్పడం, డబుల్ మీనింగ్ తో చెప్పేటువంటి సందర్భాలు కూడా ఇందులో వస్తాయి. ఓకే, వీటిని మనం శబ్ద వృత్తులు అంటారు. అంటే శబ్దం అనేటువంటిది ఇలాంటి వృత్తులు చేస్తూ ఉంటుంది. ఓకే, అర్థభేదాలు ఒక విభజన చూసుకుంటే ఒక్కొక్క అర్థం అంటే ఏంటి, శబ్దం, సంకేతం, ఇవన్నీ గురించి జస్ట్ బ్రీఫ్ అన్నమాట ఇది. ఓకే, పదానికి అర్థం అనేటువంటి సహజమైన లక్షణం కాదు. శబ్దానికి అర్థాన్ని కల్పించుకునే సంకేతంగా వాడుతున్నాం. ఆ సంకేతం తెలియనప్పుడు ఆ శబ్దం అనేటువంటిది అర్థం కాదు. ఇప్పుడు విభజన అనేటువంటి ఒక పదం ఉంది. దీన్ని ఇలా రాశాను, విభజన అని చెప్పేసి. విభజన అని పలికిన తర్వాత ఆ శబ్దం మీకు అర్థం కావాలి. అర్థం కాకపోతే వేస్ట్, ఆ సంకేతం ఉండి కూడా వేస్ట్. అందుకే మనం ఒక కొత్త భాషను విన్నప్పుడు మనకేమీ అర్థం కాదు. అలా అర్థం కానప్పుడు ఏంటి, మనం రెస్పాన్స్ ఇవ్వం. ఇలా ఒక్కొక్క సమాజంలో ఒక్కొక్క రకమైనటువంటి జీవన శైలి ఉంటుంది. దాని ఆధారంగానే ఆ పదాల యొక్క విభజన జరిగి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పార్టీ ఇస్తున్నాను రండి అని చెప్పేసి బాగా రిచ్ ఉన్నటువంటి మనిషి మాట్లాడితే, ఓ పార్టీ ఇస్తాడంటే మందు దాపుతాడు, బీరు దాపుతాడు, అన్నీ ఉంటాయి అక్కడ అని చెప్పేసి ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి మీరు అనుకుంటారు. అలాగే ఒక పేదవాడు పార్టీ ఇస్తాడంటే మీరేమనుకుంటారు, ఏముంటుంది వానికే సరిగా లేదు, మనకేం పార్టీ ఇస్తాడు, పోతే అన్నం పప్పు పెట్టి పంపిస్తాడు, నీళ్లు దాపుతాడు అంతే, వాడి పార్టీకి వెళ్తే మనం తినేవి ఇవే అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. ఇంకొకటి, పార్టీ ఇస్తా అని చెప్పేసి ఒక బ్రాహ్మణుడు అని చెప్పాడు అనుకోండి, మీరు మటన్ చికెన్ ఎక్స్పెక్ట్ చేస్తారా? చేయరు. నెయ్యి, అన్నం, పప్పు, చట్నీ ఇది. అలాగే వేరే వాళ్ళు, మీ ఫ్రెండ్స్ బాగా మటన్ తినేటువంటి వాళ్ళు లేదా చికెన్ ఇష్టపడే వాళ్ళు, నాన్ వెజ్ తినే వాళ్ళు పార్టీ ఇస్తా అంటే మీరేం ఎక్స్పెక్ట్ చేస్తారు? పప్పు అన్నం ఎక్స్పెక్ట్ చేస్తారా? చేయరు కదా. అలా అన్నమాట. అంటే కొన్ని సంస్కృతులను బట్టి, సమాజాలను బట్టి కూడా అక్కడ వాటి యొక్క మీనింగ్ మారిపోతూ ఉంటుంది. ఓకే, ఇక నానార్థాలు చూద్దాం. ఇది షార్ట్గా అనమాట. ఇక్కడ నుంచి అన్ని కూడా షార్ట్గా ఉన్నాయి. జస్ట్ వాటి యొక్క బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. నానార్థాలు అంటే మీకు తెలిసినవే అయినా కూడా నేను చెప్తాను. మనం ఒక పదాన్ని పలికినప్పుడు ఒక్కోసారి ఆ పదానికి ఒకటి కంటే ఎక్కువ అర్థాలు వచ్చేటువంటి వీలు ఉంటుంది. అలా ఒకే పదానికి ఒకటి కంటే ఎక్కువ అర్థాలు ఉంటే దాన్ని నానార్థాలు అంటారు. ఓకేనా, డబుల్ మీనింగ్, డిఫరెంట్ మీనింగ్స్ రావడం. ఆ డిఫరెంట్ మీనింగ్స్ సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఏంటి, చాలా పదాలు ఉన్నాయి, అవి మీరు అక్కడ ఎగ్జాంపుల్గా రాయొచ్చు, డైలీ తెలుగులో మాట్లాడేటువంటి పదాలన్నీ. ఆ తర్వాత అర్థ విస్తరణ గురించి చూద్దాం. ఇది బ్రీఫ్గా చెప్తాను, వీటి గురించి పర్టికులర్గా అడగకపోవచ్చు, కానీ అయినా ఒకసారి వింటే బాగుంటుందని నేను చెప్తున్నాను. ఒక కాలంలో ఒక ప్రత్యేకమైనటువంటి వస్తువును చెప్పే పదం అనమాట ఇది. కాలక్రమాన సామాన్యంగా ఒక జాతిని సూచించేటువంటి పదం విస్తృతి పొందవచ్చు. అలా జరిగినప్పుడు దాన్ని అర్థ విస్తరణ అని అంటారు. అర్థ సంకోచం అంటే దాన్ని చూడండి, అర్థ విస్తరణ అంటే దాని యొక్క అర్థం విస్తరించవచ్చు, అంటే ఉన్నదానికంటే ఎక్కువ కావచ్చు. అర్థ సంకోచం అంటే ఉన్నదానికంటే తక్కువ కావచ్చు దాని యొక్క అర్థం. ఒక పదానికి ఉన్న అర్థం విస్తరించి ప్రత్యేకం నుండి సామాన్యానికి మారినట్లయితే సామాన్య నుండి ప్రత్యేకానికి మారడం కనిపిస్తుంది. ఒక వాటి కాలంలో సామాన్య అర్థంగా ఉన్న పదం తర్వాతి కాలంలో విశేష స్థితికి చేరడం అర్థ సంకోచం. అంటే దాన్ని ఎక్కువగా ఉపయోగించారనమాట. అర్థ పరివర్తనం, ఈ రూపం నుంచి ఇంకొక రూపానికి మారిపోవడం. ఒక పదానికి కాలక్రమంలో అర్థం మారుతూ ఉంటుంది, మనం గమనిస్తూ ఉంటాం. అట్లా ఒక పదానికి ఉన్న అర్థం మారుతున్నప్పుడు దాన్ని మనం ఇక్కడ అర్థ పరివర్తనం అంటారు. అర్థ సంకేతం, దీన్నే పరిభాష, సాంకేతిక అర్థం అని కూడా చెప్పొచ్చు. ప్రతి శాస్త్రము తాను చెప్పదలుచుకున్న భావాలకు అనుగుణంగా అందుకు తగిన సంకేతం ఇచ్చేటువంటి పదాన్ని సిద్ధం చేసుకుంటుంది. ఇక పర్యాయ పదాలు చూద్దాం. పర్యాయ పదాలు అంటే ఈ పదం కాకుండా వేరే పదం ఉండటం, అంటే దానికి బదులుగా వేరే ఉపయోగించడం. అంటే విభిన్న అర్థం గలటువంటి పదాలు ఒక అక్షరానికి, ఒక పదానికి సరిపోతాయా అలా వేరుగా ఉపయోగించడం. ఫర్ ఎగ్జాంపుల్, వివాహానికి పర్యాయ పదం ఏంటంటే పెళ్లి. ఓకే, ఇంకొకటి ఉద్వాహం, పాణిగ్రహణం, మనువు, సముద్వాహము, కళ్యాణము, పాణిబంధం, ఇలా అన్ని పదాలు మనకు పర్యాయ పదాలుగా పెళ్లికి చెప్పుకోవచ్చు. ఇక పదాల అర్థభేదాల సాంస్కృతిక పార్శ్వం ఎలా ఉంటుందో చూద్దాం చివరిగా. ఇక్కడ పదాలకు అర్థం ఏర్పడడానికి ఎన్నో రకాల కారణాలు ఉంటాయి. వీటన్నింటిలోనూ ఒక పదానికి ఒక అర్థం చెప్పడంలో
సంకేతం అనేటువంటిది కీలక పాత్ర పోషిస్తుంది. సంకేతం ఏర్పడడంలో కొన్ని చోట్ల సంస్కృతి కూడా కారణమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పసుపు నిండుకుంది, ఓకే, బియ్యం నిండుకున్నాయి, ఉప్పు నిండుకుంది, పప్పు నిండుకుంది, ఇలా చెప్తా ఉంటారు. అంటే ఒక్కొక్క రకంగా వేరే వేరే భాషల యొక్క పదం అక్కడ పార్శ్వం కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ వాయుపుత్రుడు అనేటి ఉంటుంది. దీని అర్థం ఏంటంటే వాయు అంటే గాలి, పుత్రుడు అంటే కొడుకు లేదా పుట్టినవాడు అని చెప్పేసి. మళ్ళీ దీన్ని ఇలాగే వాడతామా? దీని మీనింగ్ ఏంటి? ఓకే, సంస్కృత పదం ఏంటంటే వాయుపుత్రుడు, మళ్ళీ తెలుగులో దీన్ని చెప్పండి అంటే గాలికి పుట్టినోడు అని చెప్పేసి అంటే బాగుంటుందా? కానీ వ్యవహారంలో వాయుపుత్రుడు అనే ఉపయోగిస్తాం. ఎందుకంటే అది మన తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే గాలి కొడుకు అని చెప్పేసి వస్తుంది. పుత్రుడు అంటే కొడుకు కదా, గాలి కొడుకు అంటే అది దాని యొక్క మీనింగ్ చాలా పెద్దగా అవుతుంది, గొడవలు కూడా అవుతాయి. ఓకే, అలా అనడాన్ని మనం వేరే అర్థాల్లో ఉపయోగిస్తూ ఉంటాం. ఇలా ఒక అర్థానికి రెండు పదాలు ఉన్న సంస్కృతి పరమైనటువంటి కారణాల చేత ఒక్కొక్క ఆ సమయానికి తగ్గట్టుగా ఆయా పదాలను ఉపయోగిస్తూ ఉంటాం. గాలి కొడుకు అని చెప్పేసి మన సంస్కృతిలో ఉపయోగించేటువంటిది లేదు, కానీ దాన్ని మనం సంస్కృతంలో ఉన్నటువంటి పదాన్ని అలాగే తెలుగులో ఉపయోగిస్తాం, వాయుపుత్రుడు అని చెప్పేసి. ఇలా చాలా పదాలు ఉన్నాయి. ఇందులో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు గుర్తుంచుకోండి మరొకసారి. పదానికి అర్థం సంకేతం వలన వస్తుంది. భావాన్ని వ్యక్తం చేయడానికి ఏర్పరచుకున్నటువంటివే పదాలు. పదానికి ఉన్న అర్థం నిర్ణయించడంలో వక్త శ్రోత వీళ్ళిద్దరి మధ్య సంబంధం ప్రధానం. భిన్న వ్యక్తుల భావాల వ్యవహారంలో ఏకాభిప్రాయమే అర్థం. పదాలకు మనం ఇచ్చుకునేటువంటి వ్యవహార ధర్మం అర్థం. పదాలకు అర్థ నిర్ణయం చేయడంలో సందర్భం, సాహచర్యం ప్రాధాన్యం వహిస్తాయి. పదాలకు వాచ్యార్థం, లక్ష్యార్థం, వ్యంగ్యార్థం ఇవన్నీ కూడా ఉంటాయి. ఒక పదానికి ఒకటి కంటే ఎక్కువ అర్థాలు వస్తే దాన్ని నానార్థాలు అంటారు. నానార్థాలు ఏర్పడే పద్ధతి 4 విధాలుగా ఉంటుంది. ఓకే, అర్థ సంకేతాన్ని పరిభాష, సాంకేతిక అర్థం అని కూడా అంటారు. ఒక అర్థానికి అనేక పదాలు ఉంటే దాన్ని పర్యాయ పదాలని, సమాన అర్థాలని చెప్పేసి కూడా అంటారు. పదాలకు అర్థం ఏర్పడటంలో సాంస్కృతిక సంకేతం కూడా ఉంటుంది. ఇవి ఈ అంశానికి సంబంధించినటువంటి పదాలు. ఓకే, ఇవి ఇక్కడ నాకు తెలిసి మీకు మ్యాక్సిమం అర్థమైంది అనుకుంటాను. కొద్దిగా స్పీడ్ పెంచుకొని మీరు మరొకసారి వినండి, ఓకేనా? అలాగే ఇక్కడ మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, చూద్దాం. ఇందులోకి వెళ్ళి పదానికి అర్థం కల్పించడంలో శబ్ద వృత్తుల పాత్రను చర్చించండి. నానార్థాలను నిర్వచించి వాటి భేదాలను తెలపండి. పర్యాయ పదాలను నిర్వచించి వివరించండి. పదం, అర్థం అన్న వాటిని నిర్వచించి వాటి మధ్య సంబంధాన్ని తెలపండి. ఇందులో ఏవైనా 2 వస్తాయి తప్పకుండా. ఓకే, ఏవైనా 2 రావచ్చు, కాబట్టి 4 చదవండి, ఏవైనా 2 వస్తాయి. ఓకే, ఇదే అనమాట. నెక్స్ట్ మనం ఖండం 3లో కలుసుకుందాం. ఖండం 3 ఇందులో మనం సంధి, సమాసం గురించి చదువుతాం అనమాట. సో వీటన్నిటికి సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా ఇందులో నేను చాలా బ్రీఫ్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంత కష్టపడి నేను మీకు ప్రజెంట్ చేశాను కదా, నా టైం చాలా తీసుకుంది ఈ లెసన్ చెప్పడానికి. కాబట్టి జస్ట్ మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి, లైక్, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ప్రతి అప్డేట్ కూడా మీకు వస్తుంది. ఇంకా నేను నాకు తెలిసినటువంటి జ్ఞానం మీకు షేర్ చేశాను కదా, మీకు తెలిసింది మీరు షేర్ చేయండి. మీకు నాకు హెల్ప్ లేదా థ్యాంక్స్ చెప్పదలిస్తే జస్ట్ దీన్ని షేర్ చేసి కామెంట్ సెక్షన్లో మీరు ఏమనుకుంటున్నారో, ఇది అర్థమైందా లేదనేటువంటి విషయం రాయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.